డే 1 వీడియోలో చెప్పినట్టు ఆ నైట్ మేము స్టే చేసి వర్త్ అని చెప్పాను గదా! మేము చాలా థ్రిల్‌గా ఫీల్ అయ్యామని చెప్పింది ఈ ఓవర్ స్వామి జాతర చూసాకే. చూసారా ఆ మసీద్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారో విత్ లైటింగ్ చూడడానికి చాలా చాలా అంటే చాలా చాలా బావుంది. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో మాత్రమే ఇలా ఫెస్టివల్ జరుగుతదంట. అది మేము కనుక్కున్నాము. అంటే ఇది మాకు తెలీదు. మా గురుస్వాములకి తెలుసు. బట్ దే ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఆళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా! చాలా సార్లు. మాకు చెప్పను కూడా చెప్పలేదు చూడండి. బట్ మేమేంటంటే అన్‌ఫార్చునేట్‌లీ ఉండిపోయాము రైన్ వల్ల. బట్ వి ఫెల్ట్ సో హ్యాపీ టుడే. సో, గురుస్వాములు దెబ్బేసిన స్వామయితే మమ్మల్ని మొత్తానికైతే ఈ ఫెస్టివల్ చూడడానికి చేశారు. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్ విక్కీ. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే కొంచెం షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మర్చిపోకుండా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలైతే నేను చేస్తాను. ఇప్పుడైతే మనం ఓవర్ స్వామి జాతర అయితే ఎలా జరిగిందన్నది ఈ వీడియోలోనే మనం చూస్తున్నాము. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కేరళ డ్రమ్స్ అయితే ఇప్పుడు ప్లే చేయబోతున్నారు. అంత ప్రిపేర్ అవుతున్నారు ఇంకా. ఇక్కడ దీన్నేమంటారంటే చెండా మేళం అంటారనుకుంటా. సో, చాలా అంటే చాలా బాగా ప్లే చేశారు. బిఫోర్ దట్ ఇక్కడ మనకి 3 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ 3 ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ కనిపించాయి మాకు. ఆ 3 ఎలిఫెంట్స్ ఎందుకురా వచ్చాయి అని అనుకున్నాం మేము. కట్ చేస్తే ఇక్కడ 3 ఎలిఫెంట్స్ ఫస్ట్ ఓవర్ స్వామి మసీదులోకెళ్ళి అక్కడ ఓవర్ స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాయి. తీసుకున్న తర్వాత ఇక్కడ పేట శ్రీధర్మశాస్త్ర ఆలయంలోకెళ్ళి అక్కడ కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాయి. ఈ ఎలిఫెంట్స్ బాగా వెల్ ట్రైన్డ్ అనుకుంటా. ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ ఉంది. బట్ ఇక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ అవైతే ఏం క్రియేట్ చేయలేదు. పక్కనున్నోళ్ళు కూడా చాలా డిసిప్లినరీగా దాన్ని అయితే టేక్ కేర్ చేశారు. అదొక చాలా అనిపించింది మాకు. దట్ టూ ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ అంటే లైక్ ఎలా అంటే 3 రిలీజియన్స్ కలిపి చేసుకుంటున్న ఫెస్టివల్‌లా ఉంది ఇక్కడ. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. అట్లానే స్వాములు కూడా చాలామందే ఉన్నారు. మీరు చూసారా అక్కడ బ్లెస్సింగ్ తీసుకుంది. అక్కడ బ్లెస్సింగ్ తీసుకొని మళ్ళీ రివర్స్‌లో 3 ఏనుగులు ఎళ్తున్నాయి. మళ్ళీ వస్తున్నాయి. వచ్చాక ఇక్కడ అపోజిట్‌లో మనకి పేట శ్రీ ధర్మశాస్త్ర ఆలయం ఉంటది కదా! అక్కడికి కూడా ఎళ్లి సేమ్ అట్లనే ఎళ్లి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాక ఊరేగింపించారు మొత్తం అంతా. మేము 7:30 ఆ టైంకి చూసాము. చాలా చేశారు. మేము తర్వాత ఇంకెళ్ళిపోయాము రూమ్‌లోకి. బట్ మళ్ళీ రివర్స్‌లో వచ్చింది. మొత్తం జాతరంతా అలా రివర్స్‌లో వచ్చింది. 3 ఏనుగుల మీద ఊరేగించుకుంటూ, వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రమ్స్ ప్లే చేసుకుంటూ, చాలా క్రౌడ్ అయితే అలా వెళ్తూనే ఉంది. మళ్ళీ రివర్స్‌లో వచ్చింది. ఈసారి గ్యాదరింగ్ మాత్రం మామూలుగా లేదు. క్రౌడ్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. మేము థరోలీ ఎంజాయ్ చేసాము. బట్ ఏంటంటే మీకు వీడియో చూసినందుకు పెద్ద ఏం అనిపించకపోవచ్చు. కానీ మేము లైవ్‌లో మేము ఎక్స్‌పీరియన్స్ చేసింది మాత్రం నెవర్ బిఫోర్. అంత బాగా ప్లే చేశారు డ్రమ్స్ గాని. ఇంకోటేంటంటే పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు. ఒక్కరు కూడా అరే! కొంచెం వేరే రేంజ్‌లో మన సైడ్ బిహేవ్ చేస్తారు కదా! ఆ రేంజ్‌లో అయితే ఎవ్వరు బిహేవ్ చేయలేదు. చాలా బావుంది. కానీ చాలా చేశారు ఫెస్టివల్ అయితే మాత్రం.
చూసారు కదా! ఈ రేంజ్‌లో అయితే దుల్లగొడేస్తున్నారు. స్వాములు ఎవరైనా ఇక్కడికొచ్చేటప్పుడు మాత్రం ఇదైతే మాత్రం మిస్ అవ్వకండి. మకర జ్యోతి బిఫోర్ 4 డేస్ ముందు ఈ ఫెస్టివల్ అయితే ఎరిమెల్లిలో ఓవర్ స్వామి జాతర అయితే జరుగుతుంది. సో, మిస్ చేయకండి. ఈ ఓవర్ స్వామి జాతర వీడియో యూట్యూబ్‌లో మనమే ఫస్ట్ టైమ్ పెట్టామనుకుంటున్నాను తెలుగులో. సో, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు మన అసలైన శబరిమల యాత్ర అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చే వీడియో పెద్ద పాదం. అసలు మేము ఎంత హర్డల్స్ ఫేస్ చేసామన్నది నేను చూపిస్తాను. సో, వెయిట్ చేయండి. నేను బేగానే అప్‌లోడ్ చేస్తాను ఈసారి ఆ వీడియో.